ఇన్వెస్టర్స్గా మనకి మార్కెట్ నుంచి రెండు రకాల రిటర్న్స్ అనేవి లభిస్తాయి. మొట్టమొదటి డివిడెండ్ డీల్ స్టాక్స్లో కానీ పెట్టినట్టయితే మనకి డివిడెండ్స్ అనేవి లభిస్తాయి. లేకపోతే గ్రోత్ స్టాక్స్లో పెడితే ఆఖరికి మనకి క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది లభిస్తుంది. అయితే ఈ రెండిట్లో ఏది చాలా మంచిది ఆర్ ఏది మనం ప్రిఫర్ చేయాలి అని అంటే 3 పారామీటర్స్ ద్వారా దీన్ని ఎంచుకుందాము. మొట్టమొదటిది రిటర్న్స్. గత 10 సంవత్సరాల యొక్క రిటర్న్స్ కానీ తీసి మనం చూసినట్టయితే డివిడెండ్ ఈల్ స్టాక్స్ అనేవి టాప్ 20 కంపెనీస్ యొక్క డేటా ప్రకారంగా 4.6% యావరేజ్ రిటర్న్ ఇస్తే టోటల్ రిటర్న్ 7.8% ఇచ్చినాయి. ఇదే టైంలోని 20 హై ఈల్డ్ అంటే హై గ్రోత్ కంపెనీస్ యొక్క రిటర్న్స్ కానీ చూస్తే 49% ఇచ్చి దీన్ని అవుట్ పర్ఫామ్ చేసేసినాయి. రెండవది టాక్సేషన్ పరంగా డివిడెండ్కి మనం ట్యాక్స్ అనేది మామూలు ట్యాక్స్ స్లాబ్స్లో కట్టాలి. అదే కానీ మన క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తే 12.5% ట్యాక్స్ అనేది చెల్లించాలి. 1.25 lakhs అనేది మనకి ఎగ్జామ్షన్ లభిస్తుంది. మూడవ విషయం కానీ చూసినట్టయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ యొక్క ఈడీ మనకు తెలియపరిచింది ఏంటంటే బూమ్ అవుతున్న మార్కెట్లోని క్యాపిటల్ అప్రిసియేషన్ స్టాక్స్ మంచివన్నట్టుగాను అండ్ స్లోగా ఉండే మార్కెట్లో డివిడెండ్ డీల్ స్టాక్స్ మంచిగా రిటర్న్స్ ఇస్తాయని. కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ క్యాపిటల్ అప్రిసియేషన్ స్టాక్స్ అనేవి వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ని మళ్ళీ ఎక్స్పాన్షన్ కోసం రీఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి డివిడెండ్స్ తక్కువ ఇస్తారు. మీరేది మంచిది అనుకుంటున్నారు? డివిడెండ్ డీల్డా క్యాపిటల్ అప్రిసియేషనా? కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.